చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో గత కొన్నేళ్లుగా నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించారు ఎమ్మెల్యే మురళీమోహన్. కొన్నాళ్లుగా గ్రామస్తులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో కలిసి గ్రామానికి వెళ్లారు. సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఇన్నాళ్లుగా ప్రజల సమస్యను ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారుల్ని విధుల నుంచి తొలగించారు. సమస్యను పరిష్కరించాలని నూతన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే బోర్ల మరమ్మతులు ప్రారంభించాలని ఆదేశించారు. శాశ్వత పరిష్కారం చూపే వరకు ట్యాంకర్లతో నీటిని అందించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు ఎమ్మెల్యే మురళీమోహన్. గ్రామాల్లో హామీ ఇచ్చామో అవన్నీ పరిష్కరించుకుంటూ వెళ్దామనే ఆలోచనతో ఉన్నాం. అయితే ఈరోజు పూతలపట్టు మండలం పూతలపట్టు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పంచాయతీలో పక్కలమెట్ట అన్నటువంటి గ్రామంలో పాకాలగుట్ట అన్నటువంటి హ్యాబిటేషన్ లో దాదాపుగా 60 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు. అందరూ కూడా కూలీ నాలి చేసుకునే జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలు. అయితే అక్కడ దురదృష్టవశాత్తు గత కొన్నేళ్లుగా 15-20 రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారు, తాగే నీళ్లు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయం స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు, అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షుడు ఈ విధంగా జరుగుతోంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ గ్రామస్తులతో కూడా నాతో ఫోన్లో మాట్లాడించడం జరిగింది. చాలా బాధేసింది, దురదృష్టకరం. గతం ఏం జరిగినా మనకు అనవసరం. ఇమీడియట్ గా గౌరవ ఎంపీడీఓ గారిని, ఇక్కడగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరూ కూడా పిలిపించడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నివేదిక ప్రకారం ఇక్కడ అవసరమైనటువంటి సఫిషియెంట్ వాటర్ ఉంది. మండల అధికారుల ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా అవసరమైనటువంటి సౌకర్యాలు, వసతులు ఉన్నాయి. కానీ స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఒక గ్రామస్థాయి అధికారి నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం వాళ్ళ అనారోగ్యం పాలు చేస్తోంది. 15 రోజులకు ఒకసారి వదిలిపెట్టే నీళ్లు ఆ టబ్లో చూస్తే పురుగులున్నాయి. బాధేసింది. సో అవన్నీ కూడా మీడియాకు చూపించేది వద్దని ఆపేస్తున్నాను. వాటన్నిటిని కూడా సాయంత్రం లోపల రిజాల్వ్ చేయమన్నాం. గౌరవ ఎంపీడీఓ గారు దాని పట్ల బాధ్యత తీసుకున్నారు. ఈ రోజు నుంచి ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా ప్రతిరోజు ఆ మోటార్ బిగించి నీళ్లు పంప్ చేసేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి బోరు అవన్నీ కూడా మరమ్మతులు ఏమైనా చేసి రెగ్యులర్ వాటర్ పంపింగ్ ప్రాసెస్ జరిగేంత వరకు అవసరమైతే ట్యాంకర్ల ద్వారానైనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.